అందరికీ నమస్తే. ప్రస్తుతం పైసలు కావాలి ప్రభుత్వానికి. మొత్తం గల్లడిబ్బి అంతా ఖాళీ అయిపోయి విలువిల్లాడుతుంది అనమాట ప్రభుత్వం. ఏం చేద్దామన్నా కూడా ఏం చేయలేని పరిస్థితికి వచ్చేసింది. ఇప్పుడు గవర్నమెంట్ క్యాబినెట్ సమావేశాలు పెడితే, మామూలుగా ఏ ప్రభుత్వమైనా క్యాబినెట్ సమావేశాలు పెడితే జనాలకి ఏం చేద్దాం, ఇప్పుడు జనాలకు ఇప్పుడు ఈ ఒడ్లు కొనుగోలు అయితే లేవు, దాని మీద ఏం ఆలోచిద్దాం, లేకపోతే మక్క కొనుగోలు అయితే లేదు, మక్క కొంటలేరు, దానికోసం ఏం చేద్దాం, రైతులు రోడ్ల మీద ఉన్నారు, దానికి ఏమైనా మనం వేయచ్చా, రెమెడీ చేయొచ్చా, లేకపోతే రైతు భరోసా ఇస్తామని చేయలేదు, దానికి ఏమైనా మనం డబ్బులు సమకూరుస్తామా, లేకపోతే ఫీజు రింబర్స్మెంట్ కథ బాగా హీట్ ఉంది, దానికి ఏమైనా చేద్దామా, దీని మీద చర్చిస్తాయి క్యాబినెట్ సమావేశాలు. కానీ ఈ క్యాబినెట్, ఈ గవర్నమెంట్లో మంత్రివర్గ సమావేశం జరిగిందంటే పైసలు కావాలి. ఎట్లా పైసలు? కరెంటు బిల్లు కట్టడానికి కూడా పైసలు లేవు. అట్లాంటి సిచ్యువేషన్ వచ్చిందేమో బహుశా. అందుకే చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు. వాళ్ళ క్యాబినెట్లో జరిగే చర్చలు ప్రజల గురించి కాకుండా జస్ట్ మెయింటెనెన్స్ కోసం, మళ్ళీ ప్రజలకు ఇచ్చే స్కీమ్స్ గురించి కాదు, మెయింటెనెన్స్ గురించి చర్చించడానికినే వాళ్ళ క్యాబినెట్ సమావేశం అవుతుంది. ఈ మధ్య వరుస సమావేశాలు అవే జరిగినాయంట. ముందైతే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. అయితే ఏ ప్రభుత్వమైనా ఒక ప్రాజెక్టు కట్టి, లేకపోతే ఒక సంపద సృష్టించి దాన్ని జనాలకు ఎట్లా, ఏ పథకం ద్వారా ఎట్లా ఇద్దాం, ఏ పథకం ఇస్తే జనాలకు బాగా రీచ్ అవుతుంది, ఏ పథకం ఇస్తే మనకు మంచి పేరు వస్తుంది, ఏ పథకం ఇస్తే జనాలకు ఉపయోగపడుతుంది, ఇట్లాంటి చర్చలు చేస్తారు. కానీ వీళ్ళ చర్చలు అవి కావు. జనాల దగ్గర నుంచి డబ్బులు ఎట్లా గుంజాలి, జనాలకి ఏమేమి ట్యాక్స్లు వేయాలి, జనాల నెత్తిన ఏం రాయి ఎత్తేయాలి, జనాల జేబుల నుంచి డబ్బులు ఎట్లా గుంజాలి, దీని మీద సమావేశాలు. వీళ్ళు ఇచ్చింది లేదు, పావుల ఇచ్చుడు రూపాయి గుంజుడు. అట్లా భూములు అమ్మడం అనేది రెగ్యులర్ ప్రాసెస్ గవర్నమెంట్లో. భూములు ఎక్కడ దొరుకుతాడో వాల్యుబుల్ భూములు దొరికితే బర్కుడే, దాన్ని వేలం వేయాలి, అమ్మేసేయాలి, క్యాచ్ చేయాలి, ఎంబడే దేనికో కాంట్రాక్టర్, పెద్ద కాంట్రాక్టర్కి ఇవ్వాలి, కొట్టాలి, కావాలి, మొత్తం ఇదంతా పెద్ద సైకిల్. తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుతారంట. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 20 to 100% పెంచుతారంట. ఒక దగ్గర 200% పెంచుతారంట. మొదలే రియల్ ఎస్టేట్ లేదు. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళని కానీ, రియల్ ఎస్టేట్ చేస్తున్న వాళ్ళని కానీ అడగండి. భూముల ధరలు, భూముల రిజిస్ట్రేషన్, గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ధరలు, లేకపోతే భూముల ధరలు పెంచితే, గవర్నమెంట్ రేట్ పెంచితే దాని ఎఫెక్ట్ ఇంకా చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పటిదాకా సడుగులు ఇరిగిపోయి పడ్డది రియల్ ఎస్టేట్. ఇక ఇప్పుడు సడుగులు ఇరుగుడు కాదు, భూమి లోపల కూడా అనమాట. ఇక ఏమీ కాదు రియల్ ఎస్టేట్తో. రియల్ ఎస్టేట్ అనేది కథం, రియల్ ఎస్టేట్ని జీరో చేసింది. దానివల్ల వీలైందంటే, ఇప్పుడు ఇద్దరు చేసుకుంటే వచ్చే పైసల కన్నా ఒక్కరు చేసుకుంటే వస్తాయి కదా పైసలు. ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ సంఖ్య పెంచాలి, భూముల అమ్మకాలు, కొనుగోలు ఇవన్నీ జరుగుతూ ఉండాలి. అవన్నీ జరిగితే జనాల్లో కూడా పైసలు ఆడతాయి, జనాల చేతుల్లో కూడా పైసలు ఉంటాయి, నలుగురు బతుకుతారు. ఇది కాదు గవర్నమెంట్ అనేది. మాకు పైసలు వస్తే చాలు, వాళ్ళు ఏమైనా ఎటువంటి సావని. గ్రామాల్లోనంట 1,00,000 ఉన్నది 3 లక్షలు చేస్తారంట. 1,00,000 ఉన్నది 3 లక్షలు అంటే ఇప్పటివరకు మన రిజిస్ట్రేషన్ 30,000 అయ్యేది 90,000 అవుతుంది, 3 ఇంతలు అవుతుంది. తర్వాత నగరాల్లో 6 లక్షల నుంచి 18 లక్షలు చేస్తారట. టౌన్లలో, హైదరాబాద్లో, అక్కడ ఇక్కడ. అంటే ఇక రిజిస్ట్రేషన్ చారణ కొడికి బారణ మసాలాకి అవుతుందేమో. భూముల ధరలు ఇంత, రిజిస్ట్రేషన్ ధరలు ఇంత. భూములు కొనడం మార్కెట్ రేటుకు, లేకపోతే గవర్నమెంట్ రేటుకు హెచ్చుతగ్గులు ఉండొచ్చు, ఖచ్చితంగా ఉంటుంది. కానీ మార్కెటే లేదు కదా, ఎవడన్నా అమ్ముతుండా, ఎవడన్నా కొంటుండా? మరి అట్లాంటప్పుడు భూముల ధరలు పెంచాలని ఎందుకు గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నది? జస్ట్ పైసల కోసం, వేరే ఏం లేదు. ఎవడైనా నాశనం, కానీ పైసలు కావాలి. ఇక హిల్ట్ పాలసీ, మన నెత్య మన కత్య. హిల్ట్ పాలసీ అంటే తెలుసు కదా. ఇప్పుడు అంతకుముందు గవర్నమెంట్లో ఈ పరిశ్రమలు పెట్టినకి ఇచ్చారు కదా, లీజ్ కింద ఇచ్చినవి, ఇట్లాంటి ఉంటాయి కదా, అవి రెగ్యులరైజ్ చేసి పడేస్తున్నారు వాళ్ళకు. దీని వెనుక 5,000 కోట్ల స్కామ్ ఉందని చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏంది, వీళ్ళ భూముల ధరలు పెంచే లోపల భూముల రిజిస్ట్రేషన్ ధరలు, భూములు ఇప్పుడు గవర్నమెంట్ రేట్ పెంచబోతుంది కదా, 26వ తారీఖు నుంచి పెంచుతారంట ఇదే నెల. అంత లోపల వాళ్ళు కనుక వాళ్ళ గవర్నమెంట్ రేటు 100 రూపాయలు ఉంటే 30% కట్టాలి. అంటే 30 రూపాయలు కట్టాలి. ఇప్పుడు 1,00,000 రూపాయలు నాకు ఆడ 1,00,000 రూపాయలే ఉంది ఎకరా, వాళ్ళు 30,000 కడితే సరిపోతుంది. ఆ 30,000లో 10% కడితే చాలు, ఇంకా మీకు ఈ రేటే అమలు చేస్తాం, మళ్ళీ కొత్త రేటు అమలు చేయమని ఆఫర్ పెట్టినారు. జస్ట్ డబ్బుల కోసం. 3,000 రూపాయలు కడితే చాలు, ఇక ఇదే రేటు. లేకపోతే ఆ 1,00,000 3 లక్షలు అవుతుంది కదా. అప్పుడు 3 లక్షలు అయినప్పుడు వాళ్ళు 30% అంటే మళ్ళీ 1,00,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది. ఇప్పుడు 30,000 ఆఫర్, టమాటాల కన్నా చీఫ్.
టమాటాలు కూడా ఇప్పుడు కిలో 40 రూపాయలు 50 రూపాయలు అమ్ముతున్నారు, తగ్గుతలేరు అసలు. 5 రూపాయలు తగ్గి అంటే కూడా తగ్గిస్తలేరు. కానీ వీళ్ళకి మాత్రం ఒకటేసారి ₹1,00,000 30,000కే ఇస్తామంటున్నారు. 30,000లో జస్ట్ 3,000 కట్టమంటున్నారు అంతే. ఏమొచ్చింది తర్వాత ఎల్ఆర్ఎస్ మళ్ళీ తీసుకొచ్చారు. ఎల్ఆర్ఎస్ కట్టాలంటే జనాలకు వీళ్ళు జనాలకి ఏమన్నా పని ఇప్పించిండ్రా, జనాలకి ఏమన్నా పని కల్పించిండ్రా? తర్వాత మద్యం ధరలు పెంచుతారంట. మద్యం ధరలు 12% పెంచుతారంట. 12%. ఒక ఫుల్ బాటిల్ మీద ₹100 పెరుగుతాయి, క్వార్టర్ మీద ₹25 పెరుగుతాయి, హాఫ్ మీద ₹50 నుంచి ₹60 పెరుగుతాయి. బీర్ను ఎంత పెంచుతారో తెలియదు. అంటే ఇవన్నీ కూడా జనాల దగ్గర నుంచి డబ్బులు దొబ్బనీకినే తప్ప జనాలు ఇచ్చేదేం లేదు ఈ గవర్నమెంట్. ఇప్పుడు ఒక కొడుకు చదువుకుంటుండు, వేరే దగ్గర చదువుకుంటుండు లేకపోతే ఉద్యోగం చేస్తుండు. ఆ కొడుకు జీతం వచ్చింది, అది ఇంటికి పంపించిననుకో 5,000 10,000, అది సాయం చేసినట్లు, అది ఇంటికి పంపించినట్లు. కానీ జాబ్ చేసుకుంటే కూడా ఇంటికాడ నుంచే నేను తీసుకుపోతా అంటే దాని అర్థం ఏంది? ఆ పనికిరాను అని అర్థం, వాడు పనికిరానుడు అవుతాడు అని అర్థం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ జనాలకు ఏల్చింది పోయి జనాల దగ్గర నుంచి డబ్బులు, మళ్ళీ అప్పులు ఈ ఏప్రిల్ మే జూన్ ఈ 3 నెలల్లో 19,000 కోట్ల అప్పులు చేస్తుందంట. మొన్న మే 5 నాడు 4,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. అంతకుముందు నెల అప్పు చేసిర్రు, అంతకుముందు నెల 6,000 కోట్లు 6,500 కోట్ల అప్పు చేసిండ్రు. ఎక్కడ తగ్గుతలేరు, అసలు రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసి పడేస్తుండ్రు. ఇప్పుడు నేను ఒకరితో డిస్కస్ చేసిన, ఒక సీఏతో, అసలు ఏమవుతుంది రాష్ట్రంలో, లేకపోతే రాష్ట్రం వాళ్ళ పనాలు చేసుకుంటున్నారు, డబ్బులు సంపాదించుకున్న పనులు ఉన్నారని చర్చ ఉంది కదా జనాల్లో. ఈ మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు అందరూ వాళ్ళ సొంతంగా వాళ్ళ ఖజానా నింపుకునే ప్రయత్నాలలో ఉన్నారు. వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్లు లేకపోతే బెదిరింపుకాలు రకరకాల వ్యవహారాలతో నడిపించుకుంటున్నారు. అయితే అది కాదు, కానీ తెలంగాణ రాష్ట్రం నాశనం అవుతున్నారు ఆయన. తెలంగాణలో ప్రతి ఒక్కరు ఇదే అనుకుంటున్నారు, వీళ్ళు చేసే అప్పులతో తెలంగాణకు నష్టమే, జనాలను ముక్కు విండి వసూలు చేస్తే తెలంగాణకు నష్టమే. తెలంగాణను ఎక్కడ తీసుకోపోతున్నారో అర్థమైతే లేదు. ఎంత కరువుకు వచ్చిందంటే రాష్ట్రము, ప్రజలేమో హ్యాపీగా లేరు, ప్రజలకు ₹7 ఉడతలేదు, పైసలు ఉన్నోడు తీసలేడు, పనులు లేవు. వీళ్ళు ఇట్లా రేపు ఇంకా సెక్రటేరియట్ అమ్ముతాం, అసెంబ్లీ అమ్మేస్తాం, చార్మినార్ అమ్మేస్తాం అని చెప్తారేమో లాస్ట్కి, ఏం దొరకకపోతే అమ్మనికి. అంతే ఉంటుంది కదా. ఇంట్లో పనిచేయని ఓ మనిషి ఉంటే ఏం చేస్తాడు? ఫస్ట్ ఇంట్లో ఉన్న పైసలు గుంజుకపోతాడు, నెక్స్ట్ వచ్చేసి ఏమైనా పుస్తకాలు ఇస్తున్నాడు అవి గుంజుకపోతాడు, తర్వాత బొచ్చలు గుంజుకపోతాడు, తర్వాత ఇంట్లో ఏది మనకు వస్తే అది గుంజుకపోతాడు. అట్లే ఉంది రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి కూడా. అసలు దాన్ని ఎట్లా పెంచుదాము, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఎట్లా మెరుగు చేద్దాము, ఒక సమావేశం పెట్టరు, ఒక సలహా ఇవ్వరు, ఏముండదు. ఆఫీసర్స్ ఏముంటుంది, ఆఫీసర్లు ఏమన్నా ఎలక్షన్స్లో పోటీ చేసేది ఉందా, లేకపోతే వాళ్ళు ఏమైనా ఎమ్మెల్యేలు అయ్యేది ఉందా? వాళ్ళు ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్లో పనిచేస్తారు. ఇదే ఆఫీసర్లు పోయిన గవర్నమెంట్లో కూడా పనిచేసిండ్రు, ఈ గవర్నమెంట్లో కూడా పనిచేసిండ్రు. కానీ పాలకులు మారిండ్రు. తప్పేపడిది పాలకులది, ఆఫీసర్స్ది కాదు. ఆఫీసర్స్ మీద సీరియస్ అయితే ఏం రాదు. బట్ తెలంగాణలో నాకు తెలిసి వీళ్ళు చేతులు ఎత్తేసారు. 2.5 years అయిపోయింది గవర్నమెంట్, 2.5 సంవత్సరాల గవర్నమెంట్. ఇది కొత్తగా కాదు. రేవంత్ రెడ్డి ఇప్పుడు అంటాడు కదా, ఎంత బలవంతుడు పుట్టినా, బలవంతుడితో పెళ్లి చేసినా కూడా, కండలు తిరిగినంతో పెళ్లి చేసినా 3 నెలలకు పిల్లలు పుడతారనే, 9 నెలలు పడుతుందని. వీళ్ళ గవర్నమెంట్ 2.5 సంవత్సరాలు అయ్యింది, 2.5 years అయింది. ఇక చాలా బయట చర్చలు కదా, ఇంతకాలమైన పిల్లలు పుట్టకపోతే ఏమంటారని. ఈ గవర్నమెంట్ ఏమీ చేస్తలేదు. అసలు గవర్నమెంట్కి ప్లాన్ లేదు, గవర్నమెంట్కి విజన్ లేదు, ఏమీ లేదు. ఓన్లీ షోపుటప్ మాటలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రము నాశనం అవుతుంది, జనము నాశనం అవుతున్నారు, వాళ్ళు మాత్రం బాగుపడుతున్నారు. అది మాత్రమే కనిపిస్తుంది కదా. ఇట్లా అసలు ఒక ఇన్కమ్ సోర్స్ ఏం లేవు. మందు ద్వారా 40,000 కోట్లు సంపాదించాలి, ఇక మందులే, ఓన్లీ మద్యం అమ్మాలి, జీతాలు ఇవ్వాలి. అంటే వీళ్ళు ఇన్ని కలెక్షన్ చేసి, ఇన్ని అప్పులు చేసి, ఇన్ని భూములు అమ్మి రైతులకి ఏమన్నా, జనాలకి ఏమైనా చేస్తారంటే అదే ఉండదు. అసలు జనాల దగ్గర నుంచి గుంజనీకినే ఉన్నది ప్రభుత్వం తప్ప జనాలకి ఈయనకి ఏం లేదు. అసలు ఆలోచనే లేదు. అకల్ని ఏం చెప్పదలుచుకున్నదో, ఈ ప్రభుత్వం ఏం చేయదలుచుకున్నదో అర్థమైతే లేదు. ఇప్పటికే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే ఇంకొక 2.5 years గవర్నమెంట్, అది ఏమైతే తెలంగాణ? మీరు కింద ఆన్సర్ చేయండి కామెంట్ బాక్స్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్.